ఇదిగో ఇది కూడా తాగు. చాలు, నాకు చాలు. అలాగంటే కుదరదు, ఇంకా చాలా దెబ్బలు తినాలి కదా. ఈ దెబ్బలు తట్టుకోవాలంటే ఈ బాడీకి ఇప్పుడు ఇది అవసరం. ఆ హత్య కేసు నాకే రికమెండ్ చేయమని చెప్పి నన్ను పిలిపించి నిన్ను విచారించాలంటే నువ్వు నాతో వస్తావా? ఛార్జీలో ఉన్నప్పుడు స్టేషన్కి నిన్ను ఇలా తీసుకొచ్చి ఇంత సౌకర్యంగా నేను కొట్టగలనా? ఇప్పుడు ఇది చాలా బాగుందిగా. ఇప్పుడు నువ్వు అరిస్తే కిలోమీటర్ దూరం కూడా వినపడదు. మైకి పెట్టుకుని అరిసినా గానీ ఎవరికి వినపడదు. ఇది తాగు. తాగమన్నాను కదా. జరిగిందంతా చెప్పు. నాకేమీ తెలియదు సార్. అమ్మా ఆగ్రా అక్కడ. వీళ్ళందరూ ఎవరు సార్? మన విచారణ కరెక్ట్ అయిన ట్రాక్ లో వెళుతుందని చెప్పాను కదా, దానికి ప్రూఫే వీళ్ళు. మన విచారణ అని చెప్పకండి, పక్కనే ఉండటం తప్ప నాకే ఆలోచన రావటం లేదు. చెప్పొద్దు, చూస్తేనే తెలుసు. మినిస్టర్ నారాయణ గారి తమ్ముడు దినేష్ కూడా లండన్ లో పనిచేస్తున్నాడు. అవును, ఈ కేసుకు ఉపయోగపడేటట్టు నాకు ప్రూఫ్ దొరికింది, అది తీసుకునే వచ్చాను. సరైన సమయంలోనే నేను దినేష్ని చూశాను సార్. ఏంటి సార్, ఈ ఇన్వెస్టిగేషన్లో మీ అవసరం కూడా ఉంది సార్. కమాన్. దాసప్ప, ఆశల్ని నెరవేర్చుకోలేని నా ఆత్మ ఇలాగ తిరుగుతుంది. ఇలా తిరుగుతున్న నా ఆత్మని శాంతి చెయ్యాలంటే నాకు నీ రక్తం కావాలి. అయ్యో నటేష్ గారు, నన్నేమి చెయ్యకండి. అదేమి న్యాయం దాసప్ప? నేను చేసిన వాటికంతా నాతో ఉన్నవాడివేగా. సొంత తమ్ముళ్లాగా నేను చూసుకున్నాను కదా. అటువంటి నా దగ్గర వద్దు. ఇక మీద నువ్వు ప్రాణాలతో ఉండొద్దు. మనిద్దరం కలిసే వెళదాం. నన్నేం చేయకండి. అయ్యో నటేష్ గారు, నన్నేం చేయకండి, నన్ను క్షమించండి సార్. ఈరోజు బ్రేకింగ్ న్యూస్.
మన ఎంపీ గారు నారాయణన్ ఒక కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐటి కాలేజ్ స్టూడెంట్ రమేష్ ఆ తప్పుని ఒప్పుకున్నాడు. నేరస్తుని ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి మన హైకోర్టులోని తన్ని హాజరు చేస్తున్నారు. ఎస్ఎంబి కాలేజ్ స్టూడెంట్స్ ఎస్ఎంపీ లీడర్ ఆ లీడర్ పోలీస్ స్టేషన్ ముందు గుంపు చేర్చారు. మా నాయకుడిని చంపిన దానికి న్యాయం జరగాలి. వాళ్ళు ఎలా నిల్చున్నారు చూసావా? మొత్తం అయిపోయింది. ప్రియమైనోళ్ళారా, అందరూ ప్రశాంతంగా ఉండండి. ఇక్కడ డిసిప్లిన్ ఫాలో చేయండి. చూసారా చెప్పిన వెంటనే విన్నారు. చూసారా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నేరస్తుని వాళ్ళకి అప్పగించమని పోరాటం చేస్తున్నారు. మీ పార్టీ అతనే కదా అని కొట్టకుండా వదిలేశాను సార్. అది మంచి విషయం. ఇక్కడున్న సమస్యను నేను క్లియర్ చేస్తాను. నా నోరు చూసి నిలబడకుండా కొలాయిని తీసుకురాయా. ఎప్పుడు పార్టీ వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతాం అని తెలియదు కదా, అందుకని ఫుల్ సెటప్తో ఉంటా. ప్రియమైన నా మిత్రులారా, నేను హోమ్ మినిస్టర్గా పదవి స్వీకారం చేసి ఆ చైర్లో కూర్చునే ముందు మన ప్రియమైన మర్యాదించదగిన నటరాజ్ సార్ని చంపిన ఆ హంతకుడిని కనిపెట్టిన దాంట్లో నాకు చాలా గర్వంగా ఉంది. జనం మనసులోంచి చావలేదు. నాయకుడిని చంపిన హంతకుడిని మాకు అప్పగించండి. సమస్యను సృష్టించొద్దు. మన ప్రభుత్వంతో మాట్లాడదాం. హంతకుడిని కోర్టులోనే అప్పగించాలి. అది మన బాధ్యత. అందువల్ల నేను వెళ్ళి హంతకుడిని చూసొస్తాను. అంతవరకు అందరూ శాంతంగా ఉండండి. జరుగుతుంది. ఎంత కోపం ఉన్నా కూడా ఒకరిని హత్య చేయడం చాలా తప్పు. నీకెలా మనసు వచ్చింది చేయడానికి? కోర్టుకు వెళ్ళే టైం అయింది సార్. తీసుకెళ్ళు. వాళ్ళేం సమస్యను సృష్టించడం నేను చెప్పేశాను కదా మైక్లో. సంఖ్యలు వెయ్యి. డీజీపీ వచ్చిన తర్వాత కోర్టుకు తీసుకెళ్తే చాలని ఆర్డర్. మీరేం మాట్లాడుతున్నారు? ఇక్కడ సమస్య ఏమిటో మీకు అర్థం కావడం లేదు. తల్లి కొడుకులు దొరికారంటే పార్టీ వాళ్ళు చంపి పారేస్తారు. సారే కష్టపడి వాళ్ళని ఆపారు. తీర్పు వచ్చిన తర్వాతే కదా ముద్దాయిని డిసైడ్ చేసేది. అవును, ఈ కేసులో మీకేమిటి సంబంధం? నువ్వెందుకు భయపడుతున్నావు? డీజీపీ రాని వదిలే. దానికి అవసరమే ఉంది. కేసు నేను కనిపెట్టాను. నేరస్తుడు ఒప్పుకున్నాడు. ఈ హత్య చేసింది రమేష్ కాదు. వాళ్ళ అమ్మ కోసం తను అలా చెప్పుండొచ్చు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే నాకు సందేహం వచ్చింది. సడన్గా ఏర్పడిన ఒక ఇంజురీ లాగా ఆయన శరీరం మీద లేదు. బాగా అలవాటు ఉన్నవాడు హత్య చేసినట్లుగా మార్కులు గట్టిగా ఉన్నాయి. ప్రొఫెషనల్ టచ్. కొంచెం లేట్ అయింది. ఎనీవే ప్రాబ్లం సాల్వ్ అయింది. థ్యాంక్ యూ. దినేషా ఎప్పుడొచ్చారు? పొద్దున్నే. కొందరు దృష్టిల వల్ల కేసు చేయి మారినా కూడా కమిషనర్ కత్తా దగ్గర కేసు విచారణ జరుగుతుంది. మినిస్టర్ కుక్ ఆరుముఖం సాక్షితోనే గెస్ట్ హౌస్ ముందులో ఉన్న కోర్టు దగ్గర నేను ఒక ముఖ్యమైన విచారణ చేశాను. ఆరుముఖం విచారణలో పోలీస్ జీప్ అని చెప్పింది ఒక బ్లూ కలర్ కాలేజ్ వ్యాన్. కానీ నాకు దాంట్లోంచి ఒక ముఖ్యమైన ఎవిడెన్స్ దొరికింది. బ్లడ్ సైన్ ఉండే ఒక లెటర్. అది సాధారణమైన లెటర్ కాదు. ఒక సాక్ష్యాన్ని బయటపెట్టే ఏ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. హత్య చేసిన వాడు ఇప్పుడు మా కస్టడీలో. 2 ఎమ్మెల్యేలు ఉన్న ఒక పార్టీ. ఏ పార్టీ గెలిచినా ఇందులో ఒక్కరే మంత్రిగా ఉంటారు. 20 సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. కాలేజీలో మినిస్టర్కి రమేష్కి గొడవ వచ్చిన రోజున, గొడవ అయిపోయిన తర్వాత మంత్రి గారింట్లో ఒక పెద్ద మీటింగ్ జరిగింది.